హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఏదైనా ప్రాబ్లంకి సొల్యూషన్ కనుగొనేటప్పుడు ఇతరులు ఇప్పటికే ఏం చేశారో దాని ఆధారంగా ఆలోచిస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాటరీ మార్కెట్లో 600కి అవైలబుల్ అనుకుంటే మనం కూడా అదే రేటు కొనాలి, అంతేనా? అందరూ ఫాలో అయ్యేది అదే. మరి ప్రపంచంలో అతిపెద్ద ఆవిష్కర్త ఎలన్ మస్క్ ఈ ఆలోచన పద్ధతిని యూజ్ చేయడు. మరి ఆయన యూజ్ చేసే పద్ధతి ఏంటి? ప్రతి విషయాన్ని మొదటి నుండి విడగొట్టి సరికొత్తగా ఆలోచించడం. అది ఎలా సాధ్యం? ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్ అనేది ప్రతి సమస్యను దాని మూల భాగాలుగా విడగొట్టి కొత్త ఆవిష్కరణని కనుగొనడం. సరైన నిర్ణయం తీసుకోవాలంటే ప్రతి విషయాన్ని మొదటి నుండి విభజించి చూడాలి. ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్ మొదట అరిస్టాటిల్ ప్రతిపాదించాడు. దీని ప్రకారం మీరు ఏ సమస్యను ఎదుర్కొన్నా దాన్ని 3 ప్రశ్నలుగా విడగొట్టాలి. అందులో మొదటిది, నిజంగా తెలిసిందేమిటి? ఒక విషయం గురించి మీకు తెలిసిన అతి చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేటివి నోట్ చేసుకోవాలి. రెండవది, అత్యంత ముఖ్యమైన భాగం ఏంటి? ఫర్ సపోజ్ బ్యాటరీ అనుకుంటే దానికి మనకి ఏం కావాలి? నికిల్, లిథియం, కార్బన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి. సో ఇలా అతి ముఖ్యమైన భాగం ఏంటో రాసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 3, దీన్ని నేను కొత్తగా ఎలా చేయగలను? నేను ఈ రా మెటీరియల్స్ ని వేరే విధంగా తక్కువ ఖర్చుతో ఎలా కలపగలను? ఈ 3 క్వశ్చన్స్ కి మీకు ఆన్సర్స్ తెలియాలి. థింక్ అబౌట్ ఇట్. ఇతరులు ఇప్పటికే ఏం చేశారో దాని ఆధారంగా ఆలోచించకుండా నేను దీన్ని జీరో నుండి ఎలా చేయగలను అని ఆలోచించండి. అప్పుడే మీరు విప్లవాత్మకమైన మార్పు తీసుకురాగలుగుతారు. మరి ఈ ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్ సాధించడానికి 2 యాక్షన్ పాయింట్స్ ని చూద్దాం. యాక్షన్ నెంబర్ 1, క్వశ్చన్ ది అజంప్షన్. ఈ రోజు మీరు చేసే ఒక పని, ఫర్ సపోజ్ ఆఫీస్కి వెళ్ళడం, ఎందుకు అలా చేస్తున్నారో ప్రశ్నించండి. నేను ఆఫీస్కి ఎందుకు వెళ్ళాలి? వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు చేయకూడదు? ఎందుకంటే ఎవరు కాబట్టి. యాక్షన్ నెంబర్ 2, బ్రేక్ ఇట్ డౌన్. మీరు సాధించాలనుకుంటున్న ఒక పెద్ద లక్ష్యాన్ని తీసుకోండి. దాన్ని రా మెటీరియల్స్ లాగా చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ఆ భాగాలను కొత్తగా ఎలా చేయవచ్చో ఆలోచించండి. సొల్యూషన్స్ అనేటివి ఇతరులు చేసిన నుంచి కాదు, కొత్తగా ఆలోచించడంలో ఉంటుంది. ఈ రోజు మీ అతిపెద్ద సమస్యను రా మెటీరియల్స్ లాగా విడగొట్టడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఈస్ వన్ మోర్ టుమారో. రేపటి కోసం ఈ రోజు చేసే ఒక చిన్న ప్రయత్నం. మీరేం చేయాలనుకుంటున్నారో దానికి ప్లాన్ చేయండి. ఇప్పుడే మొదలు పెట్టండి. సైనింగ్ ఆఫ్, మీ వీకే.